అయితే హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించాలనే ఉద్దేశంతో మొత్తంగా కూడా చూసుకునే కనుక ముగ్ధా సెంటర్ నుండి కూడా 7 ఫ్లైఓవర్లతోని 7 అండర్ పాసింగ్లతోని మొత్తంగా కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా అయితే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారంగా చూసుకుంటే కనుక కేబీఆర్ దగ్గర ఉన్నటువంటి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళని కూడా వెళ్ళిపోతున్నాయంటూ కూడా బాధితులు మొత్తంగా కూడా నిలబడ్డ పరిస్థితి చూస్తున్నాం. చూసుకోవచ్చు కేబీఆర్ పార్క్ దగ్గర ప్రజెంట్ ఉన్నాం మనము. అక్కడ గోడ ఏదైతే ఇంట్లో కూడా మార్క్ కూడా చేశారు 20.9 మీటర్స్ లోపల వెళ్ళిపోతుంది అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి గేట్ కొని ఆ లోపలికి కూడా దాన్ని తీసేసే పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా అగ్రసేన్ ఇదంతా ఆ లైన్ ఏదైతే కనబడుతుందో ఆ లైన్ మొత్తంగా చూసుకుంటే కనుక అగ్రసేన్ నుండి స్టార్ట్ అయినటువంటి ఆ యొక్క ఇది మొత్తంగా ఈ యొక్క చెక్ పోస్ట్ వరకు అంటే సుమారుగా కనీసం ఎంత లేదన్నా కూడా అయితే 50 నుండి 100 ఇండ్లు ఉంటాయి. వాళ్ళందరూ కూడా అయితే ఆ ఇండ్లని కూడా పోతున్నాయి అంటూ కూడా సఫర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మధ్యలో కూడా రోడ్డు మధ్యలో కూడా మార్క్ చేసినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. 79 మీటర్స్ అంటూ కూడా మార్క్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క చెట్లు ఉన్నాయో ఇవన్నీ కూడా తీసేస్తాం. అంటే సుమారుగా మొత్తంగా 20-30 సంవత్సరాల నుండి ఈ యొక్క చెట్లు కూడా ఉన్నాయి. ఈ యొక్క చెట్లను తీయాలంటే కూడా పర్యావరణ పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా కూడా ప్రభుత్వం అదంతా ఏమి ఆలోచించకుండా మొత్తంగా ఏకపక్షంగా వ్యవహరిస్తుంది అంటూ కూడా ఆ బాధితులు మొత్తంగా అయితే మొత్తంగా ఇక్కడ చేరుకోవడం జరిగింది. మనతో పాటు బాధితులు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, మెయిన్గా ఏంది ప్రభుత్వం ఈ విధంగా వర్క్ స్టార్ట్ చేసింది, మొత్తంగా పర్వాలేదు, అయితే అభివృద్ధికి ఎవరు మొత్తంగా కూడా అడ్డుకోలేరు. అయితే హైదరాబాద్లో రద్దీ తగ్గించే విషయం లోపల పర్వాలేదు, మంచిగానే చేస్తుంది. కాకపోతే ఇక్కడ మీ బాధితులందరూ కూడా మా ఇల్లు మాత్రమే వెళ్తున్నాయి, ఇక్కడ వన్ సైడే తీసుకుంటున్నారు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఏంది సార్ ప్రాబ్లం, ఏంది, నోటీసులు ఎప్పుడు ఇచ్చారు, ఏంది? మొదట మాకు నోటీసులు 2024లో ఇచ్చారండి. 2024లో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ సెక్షన్ 146 కింద మాకు నోటీసులు ఇచ్చారు. దాని ప్రకారంగా మీరు మీ కన్సెంట్ ఇవ్వండి, మేము ల్యాండ్ అక్వైర్ చేస్తాము. ఆ ల్యాండ్ అక్వైర్ చేసినప్పుడు వాళ్ళు సర్వే చేసినప్పుడు మాకెవరికి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. వాళ్ళు ప్రతి ప్రాపర్టీలో మీ ఇంత ల్యాండ్ మేము అక్వైర్ చేస్తామని చెప్పి నోటీసులు ఇచ్చి మీరు కన్సెంట్ ఇవ్వకపోతే మీరు ఎంక్రోచ్మెంట్ కింద ట్రీట్ చేసి మేము మీ ప్లాట్ల ల్యాండ్ మేము లాగేసుకుంటామని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. ఇమీడియట్గా దీనిపైన మేము కోర్టుకి వెళ్ళాం. కోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టులో వాళ్ళు మీరు ఇట్లా ఏ విధంగా ఇస్తారు, మీరు 146 కింద ఈ విధంగా ఇవ్వటం లేదు అని చెప్తే అప్పుడు స్టాండింగ్ కౌన్సిల్ జిహెచ్ఎంసీ వచ్చి లేదండి మేము 146 కింద కాదు 147 సెక్షన్ దాని ప్రకారంగా మాకు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ఉంది. ఆ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా ప్రొసీజర్స్ ఫాలో అవుతూ మేము చేస్తాం తప్ప ఈ రకంగా మేము చేయమని చెప్పేసి ఆయన అండర్టేకింగ్ ఇచ్చారు గవర్నమెంట్లో. అప్పుడు ఆ అండర్టేకింగ్ ఇవ్వడానికి ఇన్స్ట్రక్షన్స్ కూడా మన జిహెచ్ఎంసీ నుంచే వాళ్ళు అది బేస్ చేసుకొని ఆయన స్టాండింగ్ కౌన్సిల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అయితే తర్వాత వాళ్ళు నిద్రపోయారు ఓ సంవత్సరం పాటు. నిద్రపోయిన తర్వాత మళ్ళీ ఆగస్టులో కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. కొత్త నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అదే ఏరియాసు మేము ప్రొసీజర్ ప్రకారం చేస్తామని చెప్పేసి మేము దాని ప్రకారంగా వెళ్తున్నామని చెప్పి చూపించుకోవటాన్నట్టుగా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని మీ అబ్జెక్షన్స్ ఫైల్ చేయండి ఏదైనా ఉంటే అని చెప్పేసి వాళ్ళు మాకు ఇస్తే మేము ఇమీడియట్గా దానిపైన మేమందరం కూడా రెస్పెక్టివ్ ఓనర్సు అందరూ కూడా మేము మా అబ్జెక్షన్స్ ఫైల్ చేసాం. అబ్జెక్షన్స్ ఫైల్ చేసిన దాంట్లో ముఖ్యంగా మేము చెప్పింది ఏంటంటే మీరు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా మేము ప్రొసీజర్ ఫాలో అయ్యి మేము చేస్తామని చెప్పి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారంలో 2 ముఖ్యమైన సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఇందులో ఎంతమంది ఉన్నారు, ఇక్కడ వాళ్ళ లైవ్లీహుడ్స్ ఏమిటి, వాళ్ళ జీవనానికి ఏ రకమైన ఇబ్బంది వస్తుంది, ఈ ల్యాండ్ అక్వైర్ చేస్తే ఏ విధంగా వాళ్ళు సఫర్ అవుతారు అని చెప్పేసి ఈ రకమైన స్టడీ ఒక డీటెయిల్ స్టడీ చేయాల్సి ఉంటుంది. దానికి ఓనర్స్కి అందరికీ కూడా వాళ్ళు నోటీసులు ఇచ్చి వాళ్ళందరూ అబ్జెక్షన్స్ తీసుకొని ఆ ఇంపాక్ట్ స్టడీ చేయాలి. ఆ ఇంపాక్ట్ స్టడీ వాళ్ళు చేయలేదు. తర్వాత ఇంపాక్ట్ స్టడీ చేసిన తర్వాత ఒక ఎక్స్పర్ట్ ప్యానెల్ అనేది వాళ్ళు కాన్స్టిట్యూట్ చేయాలి. ఆ ఎక్స్పర్ట్ ప్యానెల్లో ఎన్వైర్న్మెంటు, తర్వాత ఇంజనీరింగ్ కన్సల్టెంటు, తర్వాత సోషాలజిస్టులు వీళ్ళందరూ ఉంటారు. ఒక 5-6 మంది ఉంటారు. గవర్నమెంట్ నుంచి కూడా 1-2 రిప్రజెంటేటివ్స్ ఉంటారు. వీళ్ళందరూ ఆ స్టడీ రిపోర్ట్ని వాళ్ళు కూలంకషంగా వాళ్ళు చూసి నిజంగా ఇక్కడ ఇంత ల్యాండ్ అక్వైర్ చేయాల్సిన అవసరం ఉందా లేదా, ఇది పబ్లిక్ పర్పస్ కోసమే చేస్తున్నారా, దీనికి జస్టిఫికేషన్ ఉందా,
అని ఈ పాయింట్స్ మీద వాళ్ళు అది స్టడీ చేసి వాళ్ళు వాళ్ళ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అది గవర్నమెంట్కి ఇవ్వాలి, అంటే జిహెచ్ఎంసీకి. ఆ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు ఇప్పుడు నా ప్లాట్లో 162 స్క్వేర్ యార్డ్స్ అంటున్నారు. నిజంగా ఇక్కడ అంత అవసరం ఉందా, లేకపోతే 100 యార్డ్స్తో సరిపోతుందా? తర్వాత ఇక్కడ మీరు ఏదో ఫ్లైఓవర్స్ తర్వాత అండర్ పాస్ అంటున్నారు కదా, అది చేసేటప్పుడు దాని లెంత్ ఎంత ఉంటుంది, దాని ఎంత ట్రాఫిక్ డెన్సిటీ ఎంత ఉంటుంది, తర్వాత డిఫరెంట్ టైమింగ్స్లో మార్నింగ్ ఉంటుంది ట్రాఫిక్, సాయంత్రం ఉంటుంది, మధ్యాహ్నం పూట ట్రాఫిక్ ఉండదు, ఏ రోడ్ అయినా అంతే. సో ట్రాఫిక్ డెన్సిటీ ఎంత ఉంది, ఇవన్నీ స్టడీ చేసి ఎన్ని ఫ్లైఓవర్ లెంత్ ఎంత ఉండాలి, దాని ఎత్తు ఎంత ఉండాలి, దాని వెడల్పు ఎంత ఉండాలి, తర్వాత అండర్ పాసెస్ కూడా ఈ రకమైన డీటెయిల్స్, టెక్నికల్ డీటెయిల్స్ తోటి వాళ్ళు చేసి ఒక పద్ధతిగా ప్లాన్డ్గా చేయాల్సి ఉంటుంది. మీకు జిహెచ్ఎంసీ కూడా పిలిచింది, మీ అభ్యంతరాలు ఏమైనా ఉంటే రండి, సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి అని కూడా మిమ్మల్ని పిలవడం జరిగింది. మరి అప్పుడు మీరు ఇవన్నీ కూడా చెప్పారా? ఇవన్నీ కూడా దానికి సంబంధించి చెప్పాము. ఇప్పుడు నా దగ్గర కాగితం ఉంది, మేము ఇచ్చిన అబ్జెక్షన్స్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. సో అది ఇవన్నీ అబ్జెక్షన్స్ ఇచ్చాము. తర్వాత ముఖ్యమైనది ఏం చెప్పామంటే, మేము విరించి నుంచి మీరు అగ్రసేన్ సెంటర్ దాకా 100 feet అని చెప్పేసి మీరు రోడ్డు ప్రపోజ్ చేశారు. దానికి 2 వైపులా మీరు ల్యాండ్ తీసుకుంటున్నారు వైడనింగ్కి. విరించి నుంచి కేబీఆర్ మన చెక్ పోస్ట్ వరకు మా ఇళ్ళ మీదకి పోయే రోడ్డు ఇక్కడ సడన్గా వచ్చి 120 feet చేశారు. యాక్చువల్గా మాసప్ ట్యాంక్ నుంచి వచ్చే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, అది పెద్ద రోడ్డు, అక్కడ ఎక్కువ ట్రాఫిక్ డెన్సిటీ ఉంటుంది. అక్కడ రోడ్డు ఏమో 100 feet, ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ డెన్సిటీ తక్కువ ఉండే దగ్గర 120 feet. అంటే దీనికి ఏమిటి ఒక పద్ధతి, ఒక సైంటిఫిక్గా ఒక ఆలోచించటము, ప్లాన్ చేయటము అనేది ఏం లేదు. అక్కడ 100 feet, ఇక్కడ 120 feet. రెండవది, ఈ 120 feetలలో మొత్తంగా ఒక పక్కనే తీసుకుంటామని ప్రపోజ్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతున్నాయంటే మనకి విరించి మన అగ్రసేన్ నుంచి కేబీఆర్ పార్క్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా రెసిడెన్స్ ఉన్నారు, ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొట్టేస్తామని చెప్పి చెప్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఒక్కొక్క ప్రాపర్టీలు కూడా 90 గజాలు 120 గజాలు నుంచి మొదలు పెడితే 350 400 గజాల దాకా కూడా ఉన్నాయి స్థలాలు వాళ్ళు అక్వైర్ చేస్తామని ప్రపోజ్ చేసినారు. మరి ఈ ల్యాండ్స్ అన్నీ ఒక సైడే మీరు చేయటం ఏంటి? మీరు విరించి నుంచి అగ్రసేన్ దాకా 2 పక్కల తీసుకుంటామంటున్నారు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మీకు ఇప్పుడు మీరు చూపించారు ఇందాక, ఇక్కడంతా ఓపెన్ ల్యాండ్ ఉంది, ఈ వాక్వే అని చెప్పేసి, తర్వాత ఈటరీస్, తర్వాత పార్కింగ్ ఇది అని చెప్పేసి మీరు బేస్ అని పెట్టారు. మరి ఇక్కడి నుంచి కూడా మీరు కొంత ల్యాండ్ తీసుకొని చేయొచ్చు కదా. అంటే ఇవన్నీ కూడా మేము మా దాంట్లో పెట్టాము, మా అబ్జెక్షన్స్లో ఫైల్ చేశాము. అయితే అవన్నీ ఏమీ పట్టించుకోకుండా అవన్నీ చెత్తబుట్లో బారేసి మేము ఆయన ల్యాండ్ స్పెషల్ కలెక్టర్ ఆయన దగ్గర కూడా మేము ఇది ఓరల్గా కూడా చెప్పాము మీటింగ్లో, అయినా కూడా ఏం పట్టించుకోకుండా ఇవన్నీ దే థ్రోన్ ఎవ్రీథింగ్ ఇంటూ డస్ట్బిన్. అటువంటిప్పుడు అసలు ఆ మీటింగ్ పెట్టడం ఎందుకు? మీటింగ్ పెట్టారు ఏదో వాళ్ళు ఏమిటంటే మేము ఏదో ప్రొసీజర్ ప్రకారం చేస్తున్నాం అని ఒక చూపించుకోవడానికి, ఆ రకంగా మాత్రమే వాళ్ళు చేశారు. మీరు హైకోర్టుకు కూడా వెళ్ళామని అంటున్నారు. మరి హైకోర్టులో వచ్చిన తర్వాత స్టే ఏమని వచ్చింది? అసలు హైకోర్టులో స్టే వచ్చింది, 2 సార్లు వచ్చింది. మొదటిసారి 146 సెక్షన్ ఇచ్చినప్పుడు మీరు ఈ ప్రకారం చేయటానికి లేదు అని చెప్పి స్టే ఇచ్చారు. మీరు అసలు ఆ ప్రాపర్టీస్కి ఎంటర్ అవ్వటానికి లేదు, మీరు 2013 యాక్ట్ ప్రకారమే మీరు చేస్తూ ఉంటారు, దాని ప్రకారం మీరు చేయండి అని చెప్పారు. బట్ ఆ ప్రకారం చేయకుండా వాళ్ళు 1 సైడెడ్గా మా అబ్జెక్షన్స్ అన్ని పక్కన పెట్టి డిక్లరేషన్ ఇచ్చేశారు. డిక్లరేషన్ మన జనవరిలో పేపర్లో పబ్లిష్ అయింది. ఆ డిక్లరేషన్లో ఇచ్చినప్పుడు అంటే డిక్లరేషన్ అంటే మన అబ్జెక్షన్స్ అన్నీ ఓవర్ రూల్ చేసినట్టు, తర్వాత ఇక మేము నెక్స్ట్ స్టెప్ అని చెప్పి వెళ్ళారు. ఆ డిక్లరేషన్ తోటి కూడా ఇది సరిగా లేదు డిక్లరేషన్ చెప్పి కూడా కొంతమంది ఓనర్సు దాని మీద కూడా కోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా దానిపైన మళ్ళీ స్టే ఇచ్చింది. ఇప్పుడు శ్రీధర్ గారు ఉన్నారు, శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు 2 ఓనర్స్ ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు. కొంతమందికి అసలు డిక్లరేషన్ వచ్చింది తెలియదు, నిన్న వచ్చింది మాకు, ఇప్పుడు దానిపైన ఇంకా కొంతమంది పోతున్నారు. ఈ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఇది కరెక్ట్గా లేదు, ప్రొసీజర్ ప్రకారం మీరు చేయలేదని చెప్పేసి స్టే ఉన్నా కూడా మళ్ళీ వచ్చి ఇండివిజువల్ నోటీసెస్ ఇస్తున్నారు.
మేము అక్వైర్ చేసేస్తున్నాం, మేము డిసైడ్ చేసేసుకున్నాము, మీరు 1 ఏప్రిల్ లోపల వచ్చేసి మీకు ఏమైనా కాంపెన్సేషన్ అది కావాలంటే మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పుకోండి అని చెప్పేసి ఈ విధంగా ఇస్తున్నారు. ఇది టోటల్గా ఒక హై హ్యాండెడ్ బ్యానర్లో ఒక ప్రజాప్రభుత్వంలో మనం ఉన్నట్టుగా లేదు. ఇది ఒక డిక్టేటర్ దీంట్లో ఎవరో ఒక దేనికోసమో ఉద్దేశించి ఒక పొలిటికల్ దీంతో మేము చేస్తాం మీరేం చేస్తారు అని చెప్పేసి ఒకటి అంటున్నారు. 10A అని చెప్పేసి ఒక రూల్ చెప్తున్నారు. 10A ప్రకారం ఏమిటంటే యుద్ధం వచ్చింది, లేకపోతే ఏదైనా న్యాచురల్ డిజాస్టర్స్, ఏదైనా వరదలు వచ్చినాయి, లేకపోతే ఇంకేదైనా భూకంపాలు వచ్చినాయి, అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఈ ప్రొసీజర్స్ అంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఇవి పక్కన పెట్టి వాళ్ళు అక్వైర్ చేయడానికి ఉంటుంది. అంతేగాని జిహెచ్ఎంసీ వాళ్ళు చేస్తున్నట్టుగా ప్రతిదానికి ఒక రొటీన్గా 10A కింద మేము చేసేస్తాం, 10A కింద మేము సోషల్ ఇంపాక్ట్ చేయం, 10A కింద మేము ఎక్స్పర్ట్ ప్యానెల్ పెట్టాల్సిన అవసరం లేదు, ఏదైనా చేస్తాం, మేము మా ఇష్టం వచ్చిగా చేస్తాం అని చెప్పేసి. ఒక్కసారి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక్కసారి సార్ చెప్పండి, అయితే మొత్తంగా చూస్తే మీకు నోటీస్ వచ్చిందా? నోటీస్ వచ్చింది, ఆ పేపర్లో ప్రకటన ఏమొచ్చింది, నోటీస్ ఫస్ట్ డిక్లరేషన్ ఇచ్చారండి. అబ్జెక్షన్స్ ఇచ్చిన తర్వాత వితిన్ 1 మంత్ వితిన్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి. సో పేపర్ నోటిఫికేషన్ వాళ్ళు ఇచ్చింది యాక్చువల్లీ దాటిపోయింది వాళ్ళు ఇచ్చిన టైం. కానీ వాళ్ళు మళ్ళీ మాకేం చెప్పారు, మేము ఆల్రెడీ ముందు సంతకాలు పెట్టేశాము, పేపర్ నోటిఫికేషన్ ఓన్లీ లేట్ అయింది, సో దానివల్ల మేము ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అవుతున్నామని చెప్పారు. ఆ లేటెస్ట్ నోటీసులు ఏం చేశారంటే ఆ డిక్లరేషన్ ప్రకారం ఎవరెవరు స్థలాలు తీసుకుంటున్నారు ఏంటి అనేది మొత్తం లిస్ట్ చేశారు. సో అది బేస్ చేసుకున్న వెంటనే మేము కోర్టుకి వెళ్ళామండి. కోర్టుకి వెళ్తే ఇంటరిమ్ స్టే వచ్చింది, కౌంటర్ ఫైల్ చేయాలి, అసలు ఏంటి ఏం చేస్తున్నారని జడ్జి గారు మనకి ఇన్ఫేవరబుల్ ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చి ప్రాపర్టీస్ ప్రొటెక్షన్ మనకు ఆఫర్ చేశారు. ప్రొటెక్షన్ ఉన్నా కానీ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ మొన్న 2-3 డేస్ బ్యాక్ వచ్చి నోటీసులు అందరికీ ఇచ్చేస్తున్నారు. ఏమని, మీ ల్యాండ్స్ మీరు వచ్చేసేసి మీ లింక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ మాకు April 1 ఆర్ బిఫోర్ వచ్చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి అని, ఇంటరిమ్ స్టేస్ ఉన్నా కానీ. సో ఇది చాలా అన్యాయం అండి. ఒక్క సైడే తీసుకొని 120 feet మొత్తం తీసుకుంటే ఒక్కళ్ళకి 200 గజాలు 400 గజాలు హాస్పిటల్స్ మీరు నేమిట్ అన్నీ వెళ్ళిపోతున్నాయి ఇక్కడి నుంచి. మరి ఇంత సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా 1 సైడెడ్గా వెళ్ళటం అనేది తప్పండి. సోషల్ ఇంపాక్ట్ చేయకుండా 1 సైడెడ్గా వెళ్ళేది కష్టం అంటూ కూడా చెప్తున్నారు. చెప్పండి, ఏంది నోటీస్ ఎప్పుడు వచ్చింది, మీకు వచ్చిందా, ఇండివిజువల్గా నోటీస్ వచ్చిందా? నోటీస్ మేము తీసుకున్నాం, వెళ్ళి జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళి తీసుకున్నాం. డిక్లరేషన్ కూడా మాకు ఇన్ఫార్మ్ చేయాలి, మిగతా అన్ని సర్వ్ చేస్తున్నారు. ఇంపార్టెంట్ నోటీస్ అది మాకు తెలియదు. ఆల్రెడీ 20 days బ్యాక్ అది డేటెడ్ ఉంది, 60 days టైము. అదే మార్క్ కూడా చేశారు, ఇప్పుడు ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది, మార్క్ చేశారు. మరి మీరు జిహెచ్ఎంసీ మీటింగ్కి వెళ్ళారా? మీ అభ్యంతరాలు చెప్పడానికి వెళ్ళినప్పుడు ఏమన్నారు? ఇచ్చాము మేము, కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకున్నాం దానికి రిప్లై ఇవ్వమని. మేము అబ్జెక్షన్స్ అయినా కూడా ఇవ్వాల, కౌంటర్ కూడా వేయటం లేదు. చెప్పండి, అయితే మీకు నోటీసులు ఇచ్చారంటున్నారు, అయితే ఆ నోటీసులో మీ నంబర్ కాదని చెప్తున్నారు, మరి అవునండి. ఏం జరుగుతుంది, నోటీస్ అని చెప్పి కొంతమందికి వచ్చిందని చెప్పారు కానీ మాకైతే ఎవరో తీసుకోలేదు అసలు. బట్ దాంట్లో ఏదైతే తీసుకున్నారో వాళ్ళ సంతకం ఉంది, ఒక నెంబర్ పెట్టారు. ఆ నెంబర్ మేము కాల్ చేస్తే వాడెవడో ఈస్ట్ గోదావరి, అది పల్లెటూరు అతను, నేను ఎప్పుడు హైదరాబాదే రాలేదండి అని చెప్పి అతను అంటున్నాడు. అంటే ఈ విధంగా వాళ్ళే నెంబర్లు రాసుకోవటం, వాళ్ళే సంతకాలు పెట్టి నోటీస్ చేస్తున్నారు. అది కాకుండా ఫస్ట్ టైం మేము వెళ్ళి మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే మాకు జిహెచ్ఎంసీ ఆఫీస్లో ఇమ్మన్నారు. ఇచ్చినా కూడా దాని రిప్లై కూడా లేదు ఇంతవరకు. అది ఆల్రెడీ 6 months 8 months బ్యాక్ అయిపోయింది. అది లేకుండా మాకు ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది ఆల్రెడీ స్టేకి వెళ్ళారు, మేము కూడా ఒకసారి వెళ్ళి ఇప్పుడు మరి ఫర్దర్గా దీని తర్వాత ఎక్కడ వేసిన తర్వాత మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాం. ఇప్పుడు స్టేకి వెళ్తాం కూడా, అది జరుగుతుంది. అయితే ఇది మరి చూసుకోవచ్చు, ఇది మొత్తంగా చూసుకుంటే కనుక అయితే నంబర్ కూడా ఈయన సొంత ఫోన్ నెంబర్ కాకుండా వేరే నంబర్ పెట్టేసి అక్కడ నోటీసులు ఇవ్వడం జరిగింది, సిగ్నేచర్ కూడా చేశారు. అంటే ఈయన ఈ నోటీసులను రిసీవ్ చేసుకున్నట్టుగా కూడా ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు అధికారులు. ఏం చేస్తున్నారు అధికారులు అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. బ్రదర్ చెప్పండి, మీకు మార్క్ కూడా వేశారు, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది, మరి ఏం చెప్పదలుచుకుంటున్నారు? స్టే ఉందా, కోర్టులో స్టే గిట్ ఉందా? 3 స్టేలు ఉన్నాయండి. మా కేసులో ఏంటి అంటే మేము మొత్తం బిల్డింగ్ కూపడతాం, మాది మొత్తం 1200 గజాలండి. జిహెచ్ఎంసీ వాళ్ళు మాకు హాస్పిటల్ ఉందండి, హాస్పిటల్ రన్ అవుతుంది. అందులో మేము 2021లో ఓసీ తెచ్చుకున్నాం జిహెచ్ఎంసీ దగ్గర నుంచి. ఈ ప్రాజెక్టు 2015 నుంచి నడుస్తుంది. ఉన్నప్పుడు మరి 21లో ఓసీ ఎలా ఇచ్చారు, రెండోది ఎలా పడితే అలా తీసుకొని వెళ్ళిపోతున్నారు. నిన్నగాక మొన్న వచ్చి నోటీసులు మళ్ళీ సర్వ్ చేశారు. మా కేసు ఏంటంటే అందరిలాగే ఇదంతా అప్పు చేసి కట్టుకుందండి. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే అర్థం పర్థం లేకుండా మాట్లాడితే మీరు అప్పులు క్లియర్ చేసి వచ్చి మాకు పేపర్లు ఇవ్వండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఇది ఎంతవరకు న్యాయమో, మరి అందరం ఎలా క్లియర్ చేయాలో, పెద్ద అప్పులు ఎలా క్లియర్ చేయాలో మాకు తెలియట్లేదు. కొంచెం సందిగ్ధత పరిస్థితిలో ఉంది. మొత్తంగా చెప్పండి, అయితే ఇప్పటికే నోటీసులు ఇచ్చారు, మార్క్ చేశారు,
అయితే వన్ సైడ్ తీసుకుంటారు. విరంచి నుంచి ఏదైతే స్టార్ట్ అవుతుందో విరంచి నుంచి అగ్రసేన్ వరకు 2 సైడ్లో కూడా 100 ఫీట్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చే వరకు వన్ సైడ్గా 120 ఫీట్స్ తీసుకుంటున్నారు అంటున్నారు. దేనికి కొరకు ఆ విధంగా ఎందుకు చేంజ్ అవుతుంది? సో జనరలీ రోడ్ వైడనింగ్ అప్పుడండి ఒక డివైడర్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 సైడ్స్ నోటీసెస్ వస్తాయి, అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేసుకుంటారు. బట్ ఈ ఎస్పెషలీ మా కేసులో అగ్రసేన్ నుంచి చెక్ పోస్ట్ వరకు కేబీఆర్ పార్క్లో ఓన్ జిహెచ్ఎంసీ వాక్వే ల్యాండ్ విచ్ ఇస్ జిహెచ్ఎంసీ ప్రాపర్టీ ఉన్నా కూడా ఓన్లీ వన్ సైడే నోటీసెస్ ఇచ్చారన్నమాట. సో దానివల్ల మాకు ఎక్కువ నెంబర్ ఆఫ్ స్క్వేర్ ఫీట్ అంటే స్క్వేర్ యార్డ్స్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ మోరోవర్ ఇక్కడ ఎంటీ ల్యాండ్ ఉన్నప్పుడు అక్కడ ఎకనామికల్ సర్వే అది చేయకుండా పీపుల్ ఎంత ఇంపాక్ట్ అవుతారు ఫైనాన్షియల్గా ఎకనామిక్గా సర్వే ఏం చేయకుండా డైరెక్ట్గా బుల్డోస్ చేస్తున్నట్టు మాకు ఫీలింగ్ వస్తుంది అనమాట. అయితే నోటీసులు వచ్చాయి మేడం, పేపర్ నోటీసు చూశారు కాబట్టి, అయితే ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు నోటీసులు వచ్చాయా మీకు? వెరీ రేర్ న్యూస్ పేపర్స్లో వేసారండి, అవి ఎవరు జనరల్గా మేము చూడలేదు. బట్ మాకు పర్సనల్గా నోటీస్ సర్వ్ చేశారు. బట్ 2024లో మాకు నోటీస్ రాలేదు. 25 డిసెంబర్ సమ్వేర్ అరౌండ్ సెప్టెంబర్ టైంలో మాకు నోటీస్ సర్వ్ అయింది. మేము వెళ్ళి అందరిలాగానే మేము కూడా అబ్జెక్షన్ సబ్మిట్ చేసి వచ్చాము. బట్ అక్కడి నుంచి మాకు ఏ రివర్ట్ రాలేదండి. అబ్జెక్షన్స్ వాళ్ళు మళ్ళీ అసలు అడ్రస్ చేయలేదు. ఒకసారి ఒక గ్రూప్ మీటింగ్కి ఇన్వైట్ చేసి అబ్జెక్షన్స్ మేము ఓరల్గా ఎక్స్ప్రెస్ చేశాము. మేము ఇక్కడ ఒక వన్ వే అంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేస్తే అంత ఇష్యూ రాదని మేము మా అబ్జెక్షన్స్ మా సజెషన్స్ కూడా ఇచ్చొచ్చాము. బట్ దాని తర్వాత ఏమీ లేదండి, డైరెక్ట్ మళ్ళీ సెకండ్ నోటీస్ ఇచ్చేశారు. డైరెక్ట్గా మేము వచ్చి మీరు వాట్ ఎవర్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అక్విజిషన్ కంటిన్యూ అవుతుంది, మీరు వచ్చి మీ కాంపెన్సేషన్ ఏం కావాలో డిస్కస్ చేసుకోండి అని నెక్స్ట్ నోటీసులు సర్వ్ చేస్తున్నారని. ఎప్పుడే కానీ ల్యాండ్ పుల్లింగ్ చేసేటప్పుడు మొత్తంగా కూడా మీ సజెషన్ కూడా తీసుకునవలసిన అవసరం ఉంటుంది కాబట్టి అబ్జెక్షన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి హైదరాబాద్లో గజం భూమి దొరకాలంటేనే కష్టము. మరి ఇప్పుడు మొత్తంగా కూడా చూసుకుంటే మీరు మొత్తం కోల్పోయేటట్టే ఉన్నారు. మరి ఏం చెప్పదలుచుకున్నారు? ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది, అయితే మీకు స్టే కూడా వచ్చింది అనుకుంటున్నారు, హైకోర్టు కూడా వెళ్ళారంటున్నారు. మాకు 3 సార్లు ఇంటర్మ్ స్టే వచ్చిందండి. అందరివి 100 స్క్వేర్ యార్డ్స్ 200 390 స్క్వేర్ యార్డ్స్ అలా ఉన్నప్పుడు మా ఒక్క ప్రాపర్టీ మాత్రం లైక్ సార్ చెప్పినట్టు 2020లోనే మాకు ఓసీ ఇచ్చారు, అది జిహెచ్ఎంసీనే ఇచ్చారు. అండ్ ఎవ్రీ రూల్ ఫాలో అయ్యి మేము బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసాం. ఇప్పుడు మాత్రం మాకున్న 1200లో 1100 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ అక్విజిషన్కి ఇవ్వమంటుంటే ఇప్పుడు మేము దాని మీద ఇన్వెస్ట్ చేసిన మనీ అంతా, దాని కన్స్ట్రక్షన్ కాస్ట్ అంతా ఎవరు రెస్పాన్సిబుల్ అండి? అంటే ఎంత కాంపెన్సేషన్ ఇచ్చినా కూడా ఇట్ విల్ నాట్ కవర్ ద ఎక్స్పెన్సెస్. ఆల్రెడీ అది రన్నింగ్ హాస్పిటల్ వాళ్ళు అడిషనల్గా చాలా ఇన్వెస్ట్ చేసి హాస్పిటల్ అంతా సెటప్ చేసుకున్నారు. వాళ్ళ రెంటల్ అడ్వాన్సెస్ ఉన్నాయి. వాళ్ళ ఒక 20 to 30 మెంబర్స్ డాక్టర్స్ వర్క్ చేస్తారు, 50 మెంబర్స్ సపోర్టింగ్ స్టాఫ్ వర్క్ చేస్తారు. వాళ్ళందరూ జాబ్లెస్ అయిపోతారండి ఇప్పుడు. సో చాలా ఎకనామిక్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక చూడొచ్చు, ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్. నేను ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ యొక్క మన ప్లేస్ ఏదైతే ఉందో ఇదంతా జిహెచ్ఎంసీది. అయితే జిహెచ్ఎంసీ ప్లేస్లలో వాకింగ్ ట్రాక్ పెట్టడం జరిగింది. ఈ ప్లేస్ని వాడుకోవచ్చు. ఈ ప్లేస్ని వాడుకున్న తర్వాత ఒకే సైడ్ తీసుకోవడం వలన అక్కడ మనం ఏదైతే ఇప్పుడు వీడియోలో చూస్తూ ఉన్నామో అక్కడ ఉన్నటువంటి ఇండ్లు ఒకే సైడ్లో తీసుకోవడం వలన ఇబ్బంది అవుతుంది. కాబట్టి 120 ఫీట్స్ అంటే ఇక్కడ రోడ్ పైన ఏదైతే నెంబర్ ఉందో 79 అని నెంబర్ వేశారు. ఆ జిహెచ్ఎంసీ చెట్లు కూడా కనబడుతున్నాయి కదా మనకు, మధ్యలో చెట్లు కనబడుతున్నటువంటి క్రమం లోపల అక్కడ ఉండేటటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తంగా కూడా అగ్రసేన్ నుండి మొత్తంగా ఈ యొక్క చౌరస్తా వరకు మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యొక్క సర్కిల్ వరకు ఉన్నటువంటి సుమారుగా 100 నుండి 150 ఇండ్లు ఉన్నాయి. ఈ ఇండ్లు మొత్తం టోల్గా కూడా వెళ్ళిపోతుంది అంటూ కూడా బాధితులు చెప్తున్నటువంటి. ఇప్పటికే హైకోర్టుకు వెళ్ళాం, దీనిపైన స్టే కూడా ఉంది. మమ్మల్ని జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా పిలిపించి మాట్లాడతామని కూడా పిలిపించారు, కానీ వాళ్ళు ఎలాంటి నిర్ణయం కూడా చెప్పలేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఒకవేళ రోడ్డు నుండి ఇరువైపులా తీసుకుంటే కనుక మేము ఎవరు కూడా నష్టపోము అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంటే 120 ఫీట్స్ తీసుకునేటప్పుడు ఆ రోడ్డుకు మధ్యలో నుండి తీసుకుంటే కనుక ఇక్కడ 60 అక్కడ 60 తీసుకుంటే ఇక్కడ మనం ప్రజెంట్ ఏదైతే నిలబడ్డ ఉన్నామో ఇది జిహెచ్ఎంసీ కిందకి పోతుంది. ఇది కేబీఆర్ పార్కుకు సంబంధించింది కాకుండా జిహెచ్ఎంసీ ల్యాండ్ కాబట్టి ఇక్కడ తీసుకుంటే కనుక మేము ఎలాంటి నష్టపోము అంటూ కూడా బాధితులు చెప్తున్నటువంటి ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ శ్రవంతో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్.